మెగా కన్వెన్షన్ 2025 మన హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనతో పాటు జయశంకర్ భూపాలపల్లి ప్రెసిడెంట్ సంజీవ్ రావు ఉన్నారు. వారిని అడిగి మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని అయితే తెలుసుకుందాము. సార్ ఫస్ట్ టైం మన హైదరాబాద్‌లో ఇలా జీటీఏ మెగా కన్వెన్షన్ అయితే జరుగుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ కార్యక్రమం అద్భుతం, అనిర్వచనీయం. మాటలు చాలవు ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే. ఏం చెప్పినా తక్కువే. సేవా దృక్పథంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం మహదానందం. సో చాలామంది ఎన్ఆర్ఐస్‌ని మళ్ళీ రీకనెక్ట్ చేస్తున్నారు గ్లోబల్ వైడ్‌గా. సో అది మీకు ఎలా? చాలా బాగుంది. అసలు ఎన్నో దేశాలలో మన యొక్క తెలంగాణ ప్రాంత వాసులు వారి యొక్క వృత్తిరీత్యా ఉద్యోగాలలో నివసిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏం కష్టపడతారో, ఏం తింటారో, ఏం పోతాందో తెలుతలేరు. కానీ ఈ ఛానల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మన పిల్లల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవచ్చు. వీళ్ళు చాలా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. సో వికలాంగులకి వీల్ చేసి ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు ఏది బాగా అనిపించింది? అండ్ మీరు ఏ రకంగా కృషి చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతం నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, ప్రవృత్తిరీత్యా సాహితీవేత్తను, కవిని, గాయకుని, చిత్రకారుని, నవల రచయితను, నాటక రచయితను, కళకులను పోషించేటువంటి వ్యక్తిని నేను. కానీ ఇలాంటి బౌద్ధిక రంగస్థల ఐచ్ఛిక రంగాలలో వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీసేటువంటి జీటీఏను నేను మహదానందం అభినందిస్తున్నాను. చాలామంది ఇక్కడికి ఎన్ఆర్ఐస్ రావడం వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయడం చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడున్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? చలం చిత్తం చలం విత్తం చలే జీవన యవ్వనే చలాచలేహి సంసారే ధర్మ ఏకోహి నిస్పృహ. మనస్సు స్థిరం కాదు, డబ్బు స్థిరం కాదు, యవ్వనం స్థిరం కాదు, తుదకు ఈ జీవితం స్థిరం కాదు. సావు పుట్టుకలగల ఈ ప్రపంచం లోపల ధర్మం ఒకటే స్థిరంగా ఉంటుంది. ఆ ధర్మం కోసానికి పాటుపడేదే ఈ జీటీఏ.